పోరాడతాం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు. మేము ఈ జనవరి 20వ తారీఖున విజయవాడకు ప్రోగ్రాం పెట్టుకున్నాము. కానీ 42 రోజులుగా అంగన్వాడీలు పనులు చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ అంటే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ఆలోచన ఉందో ఒకసారి ఆలోచన చేయండి. 12వ తారీఖు నుంచి కనీస వేతనాలు తక్కువతో ఉన్నాము. ఇప్పుడున్న నిత్యావసర సరుకులు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మేము ఆభరణాల కోసమైనా అడగలేదు, లేకుంటే మేము పట్టు వస్త్రాలకేమీ అడగలేదు. మేము అడిగేది ఎందుకంటే మా కుటుంబాన్ని గడవలేక మీరు పెంచిన రేట్లకు నిత్యావసర సరుకుల రేట్లు మితిమీరిపోయినాయి కాబట్టి మాకు ఇచ్చే వేతనం సరిపోదు. కాబట్టి మేము ఈ రోజు మిమ్మల్ని అడగడానికి వస్తే మేము ఈ రోజు 42 రోజులైంది రోడ్డుకి, కానీ మాకు ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. ఇంతవరకు పిలిచి కూడా మమ్మల్ని చర్చించలేదు. మరి మేము సమ్మె చేస్తున్నందుకు మరి మంత్రులు కానీ మరి సలహాదారుడు సజ్జలు కానీ మరి ఆ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లాడో లేదో తెలియదు. మాకు సోకాస్ నోటీసులు ఇచ్చారు, తర్వాత మెమోలు ఇచ్చారు, ఎస్మా చట్టం కూడా ఇచ్చారు. కానీ మేము ఎటువంటి చట్టాలు కానీ సోకాస్ నోటీసులు కానీ అదరలేదు, బెదరలేదు. మరి ఈ రోజు మరి జగనన్నకి 42 రోజులైనా కూడా మా సమస్య తెలిసిందో లేదో మరి జగనన్న అడుగుదామనే ప్రోగ్రామ్ తో మేము ఈ జనవరి 22వ తారీఖున విజయవాడకు ప్రోగ్రాం పెట్టుకున్నాము. మరి 21వ తారీఖు రాత్రికే మమ్మల్ని అరెస్ట్ చేసి బస్ స్టాండ్ లో అరెస్ట్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ బంధించి మమ్మల్ని విజయవాడకు పోకుండా చేశాడు. కానీ ఆయన మేము మా పోరాటాన్ని మాత్రం ఆగము. అక్కడ అమర నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాళ్ళు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఈ రోజు హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. కానీ అక్కడ అమర నిరాహార దీక్షలు మీరు జగన్మోహన్ మాత్రం మీరు దీక్షలు ఆగమని చెప్తున్నాము. ఎక్కడి వాళ్ళు అక్కడే ఇక్కడే ఈ గూడూరులో కానీ మేము ఆ నిరాహార దీక్షలు చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఆ పోరాటాన్ని పరిష్కరించుకుంటామని చెప్తున్నాను.